హాయ్ అండి. ఇవాళ మొక్కలు కొనడానికి వచ్చాము. దీని గురించి చెప్పేద్దాం అనుకుంటున్నాను. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండానే. సో ఇక్కడ ఏం జరిగిందంటే చూస్తున్నారా క్రౌడ్ ఎంత ఉందో. మేము మొక్కలు కొనడానికి వచ్చాము. ఇక్కడ పొద్దున్నే కొండం కొత్తని ఇక్కడ తీసుకుందాం పెట్టేశాను. మల్లె మొక్కలే తీసుకుని మల్లె మొక్కలే ఆ పక్కన అందులో పెట్టేశాను. వేరే షోల్డర్లో పెట్టాను. ఇదో మొక్క తీసుకున్నాను. ఇది విరజాజులా కాదా అని నాకు తెగ డౌట్ వచ్చేస్తుంది. అది ఎవరిని అడగాలో తెలియట్లేదు. ఎందుకంటే నేను ఇక్కడ దీని మీద డొక్కు మీద ఏం రాయలేదాడు. నాకేం అర్థం కాలేదు. ఇది గోరింటాకు మొక్క అండో. గోరింటాకు మొక్క కూడా దొరికింది. వేసేద్దామని మంచిగా గోరింటాకు ఎట్టుకొచ్చని. నా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ది అర్థం కావట్లేదు. ఇది లోపల ఎట్టాలా మొక్కలు బయటలు ఎట్టాలా? ఎందుకంటే మనకి బాగా చలి వచ్చేస్తుంది కదా. చలి వచ్చినప్పుడు బయట పెడితే పోయి మళ్ళీ రావంటి మొక్కలు. అందుకని తెలియట్లేదు. ఆలోచిస్తున్నాను పెట్టుకుని వెళ్ళాలా లేదా అని చెప్పి. ఇంకా మేము ఒక 10 నిమిషాలు లేటుకు వచ్చామండి. అంతే లేటుకు వచ్చేటప్పటికి ఇక్కడ మాకు కరివేపాకు మొక్కలన్నీ అయిపోయినాయి. కరివేపాకు మొక్కలు దొరకలేదు అదనమాట. సో ఇక్కడ రజని తీసుకుని వచ్చింది నన్ను పొద్దున్నే. చూస్తారు కదా అప్పుడే లేచిన నిద్ర మొక్కలు లేచినట్టుగా ఉంటాయి. సో అప్పుడే లేచి వచ్చాము. మొక్కలు కడిగాములే కడుక్కుని వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పాను కదా కరివేపాకు మొక్కలు మిస్ అయిపోయినాయి. మిగతా మొత్తం దొరికినాయి తనకే. ఏంటంటే ఇక్కడ ఉంది కదా ఇక్కడ చూపెడుతున్నాను. ఏం తీసుకున్నావు రజని చెప్పు. ములక్కలు తీసుకుంది. ములగాకు చాలా మంచిదని చెప్పి. తర్వాత పచ్చిమిరకాయ మొక్కలు ఒకటి, చిక్కుడుకాయలు ఒకటి. చిక్కుడుకాయలు అలా ఆయన చాలా ఇష్టం అంట. అందుకే చిక్కుడుకాయ మొక్కలు తీసుకుంది. ఇంకా అలా తీసుకున్నాం. క్రౌడ్ వచ్చి సూపర్ ఉందండి బాబు. ఎంత క్రౌడ్ వచ్చిందో. పుచ్చకాయలు ఇవన్నీ పెట్టారు పట్టుకెళ్ళడానికి. మనకి ఇంకా మిరపకాయ మొక్కలు కూడా పెట్టారు. నేను అవి కూడా తీసుకున్నాను. నన్ను ఎవరో గుర్తుపెట్టారనమాట. గుర్తుపెట్టి మాట్లాడుతున్నారు. మధ్యలో ఇంక వీడియో అందుకు కిందకి పెట్టాను. ఇంకా తర్వాత ఇక్కడ చాలా మొక్కలు చూపెడుతున్నాను కదా. అన్ని రకాల మొక్కలు పెట్టారు. వెజ్జీస్ కానీ లేకపోతే ఫ్లవర్స్ చాలా తక్కువ అండి. ఆ మల్లెపూలు ఒకటిని విరజాజులు ఒకటి 2 రకాల పెద్ద కనిపించినాయి. అంటే మనకి గులాబీలు ఆ టైపు ఏమీ లేవు. గోరింటాకు మొక్కలు అయితే ఇన్ని ఉన్నాయండి బాబు. నాకైతే ఒక ఐడియా వచ్చింది తెలుసు. ఇక్కడ ఇన్ని గోరింటాకు మొక్కలు చూస్తేనే ఇంటికి పట్టుకెళ్ళి మొక్క వేసుకుని మొక్క ఎదిగి ఎవరికి ఇచ్చేసి కన్నా అన్ని ఆకులు కోసేసుకుని మంచిగా ఇంటికి పట్టుకెళ్ళామనుకో గోరింటాకు ఎట్టేసుకోవచ్చు కదా అనిపించింది. తెచ్చి అదవ ఐడియా ఎలాంటి ఐడియాలు వస్తున్నాయంటే సరేలే. మల్లెపూలు కూడానండి. మల్లెపూలు చూస్తే నాకు అదే అనిపించింది. మొగ్గలు చూసారా బోళ్ళని మొగ్గలు వచ్చినాయి. ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలన్నీ తీసుకుని మంచిగా మొగ్గలు కోసేసుకుంటే ఇన్ని పూలు అవుతాయి. ఎంచక్క దండ కట్టేసుకుని పెట్టేసుకోవచ్చు. ఈ మొగ్గలన్నీ పట్టుకెళ్ళిపోయి మనం ఇప్పుడు ఎంత పెద్దదే మొక్క ఎదిగి పూలు వచ్చే వరకు వేయించాలి చాలా కష్టం కదా. వీళ్ళ దగ్గరే చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. అన్నీ కోసేసుకుని పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. చూసారా నాకు ఎలాంటి ఐడియాలు వస్తున్నాయో. అదిరిపోయింది మరి ఐడియా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇంక తర్వాత తిరిగి అలసిపోయాము అనమాట. అలసిపోయిన తర్వాత మంచిగా చెరుకు రసం తాగుదాం డిసైడ్ అయిపోయాం. చెరుకు రసం చల్లగా లోపల వేసాము. సో ఇది పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న మొక్కలు. పదండి వెళ్దాం. ఆ దగ్గర నుంచి తెచ్చాం కదా మొక్కలు. పొద్దున్న అమ్మ ఇవాళ పాతేద్దాం అనుకుంటున్నాను. రేపు మళ్ళీ సోమవారం అనమాట. వేరే మట్టి కూడా వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ వేసి ఉంచారు మేము ఇల్లు కొన్నప్పుడే. బట్ అందులో ఎంత కారం ఉందేంటో తెలియదు కదా ఆల్రెడీ. అందుకని చెప్పి నేను మళ్ళీ కొంచెం మట్టి కూడా పెట్టి వేద్దామని చెప్పి వేస్తున్నాను. ఇవి వైట్ చామంతులు అనమాట. ఇవి వైట్ చామంతులు అంటారు. సో మనకు మరి మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ కదా. అదో పిచ్చి నాకు మొక్కలంటేనే. సో ఇవాళ చాలా బిజీ అయిపోయింది. అంటే కొత్తగా ఇల్లు మారడం వల్ల చాలా ఐటమ్స్ అటు ఇటు పెట్టాల్సి వచ్చి అంత ఖాళీ ఉండలేదు. మీకు వీడియో ఎలా అవుతుందో తెలియదు కానీ ఇది మొత్తం అసలు నైట్ అయిపోయింది అనమాట. అంటే చీకటి పడిపోయింది. ఆల్మోస్ట్ 8 అయింది ఇప్పుడు మాకు.
వదిలే బాబా అని చెప్పి ఇంకా ఆపేసాను అనమాట, పెట్టలేదు. ఇంక వంట చేసిన తర్వాత వాళ్ళు బిర్యానీని చికెన్ వండాను. చికెన్ వండిన తర్వాత ఆ మధ్యాహ్నం పూట చికెన్ బిర్యానీ తిన్న తర్వాత స్లీప్ వేస్తే అబ్బా సూపర్ ఉంటుందండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకంతా వేసేసి నిద్ర పోయినా. ఇప్పుడు లెగిసి మళ్ళీ ఇంట్లో పని అయ్యి చూసుకుని మొక్కలు పెట్టడానికి వచ్చినప్పటికి రాత్రి 8 అయిపోయింది. మా పిల్లలకి ఆడుతున్నారు, ఇంకా పార్క్కి వెళ్ళి రాలేదు. వాళ్ళు వచ్చినప్పటికి వంట అయితే ఇంకా ఉందలే, పొద్దున్న నుండి చికెన్ ఉంది, ఇంకా అదే ఈ పూటకి. ఇంకా అందుకే మొక్కలు పెట్టేద్దాం ఇలా ఫాస్ట్గా అని చెప్పి వచ్చాను. యా మీకు కొంచెం తెల్లవారులంటే పొద్దునే చూపిస్తానండి మొక్కలు వాటర్ అంతానే. మళ్ళీ తీసుకున్నాను కదా, అది ఇంకా పాత్ర అవ్వలేదు, దానికోసం కుండీలు తీసుకోవడానికి వచ్చాను అనమాట. డొక్కులు ఈ కుండీలు తీసుకోవడం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వేరే రోజ్ ప్లాంట్స్ చూసాను అనమాట. ఈ చూస్తే మళ్ళీ ఆగదు కదా, అంతే మళ్ళీ ఇదోటి ఈ రెడ్ కలర్ ఒకటి చాలా బుద్ధిగా కనబడుతుంది నాకు, అందుకే చాలా బాగున్నాయి అని చెప్పి మళ్ళీ వేసుకుని బయలుదేరాను. ఇంకా 2 మట్టి, మళ్ళీ మొక్కలు కొంత మళ్ళీ మట్టి కావాలి కదా, అది ఇంటికైతే తెచ్చేసాను. మన డ్రైవింగ్కి అటు ఇటు మొత్తం పైనుంచి కిందకి గిరగర తిప్పేసి మట్టి అంతా వాళ్ళ పోసేసి కార్ అంతా నాశనం చేసేసి పట్టుకొచ్చాను. ఈసారి మాత్రం జాగ్రత్తగానే పట్టుకొచ్చాను. ఇప్పుడు ఇంక పాటలు తెచ్చాను కదా, పాటలు అవన్నీ పెట్టాలి, పెడతాను. ఏమో పాట్స్ ఏంటో తీస్తుందంట వీడు. సో ఇంకెన్ని ఎక్కడ పెట్టేస్తున్నాను అనమాట. మొన్న తెచ్చాను కదా మల్లెపూలది. జెసిక ఇక్కడ చూపించరా, మల్లెపూ పూసిందండి. ఇదొకటి, ఇదిగో ఏమైందిరా? రెడ్ కదా, పింక్ కాదు రెడ్. పింక్. No, it's red. అది పింకే. ఇది నేను చూడలే. ఇదోటి తెచ్చాను, అంటే మా ఇంట్లో డైనింగ్ ఏరియాలో పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇంట్లో పట్టుకెళ్ళిన తర్వాత నేను చేసి అది ఇదికి రెరికి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బాహుబలి ఎత్తుతున్నాడు అనమాట. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు. అదే మా ఆయన లేడానికి టైంలో అండి అది ఎత్తలేని ఇలా పట్టరండి అని చెప్పి బిల్డప్ ఇచ్చేస్తాం. అదే మా ఆయన లేడనుకో శుభ్రంగా మా తోనే తీసుకుని వెళ్తాం అనమాట. అబ్బా మొక్కలన్నీ అరేంజ్ చేసుకుని అక్కడ కూర్చున్నాను అనమాట. మంచిగా చల్లగా గాలి వస్తుంది, అందుకే ఇక్కడ నుంచి కదలబుద్ధి అవ్వట్లేదు. మొక్కలు పెట్టాలి, ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది. సో ఈ పూటకి ఏం చేస్తానంటే కుండీలోకి మార్చాల్సినవి పెట్టట్లేదు. ఇవి అంటే నేలలో వేసేద్దాం అనుకుంటున్నాను, గులాబీలు. ఈ నేలలో వేసే ఇంకో ఫ్లవర్ ఉంది, జాస్మిన్. ఫస్ట్ మల్లె పువ్వు పెట్టుకున్నాను అనమాట. అమ్మయ్య అయిపోయింది జన్మధన్యం అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా అలాగా. ఫస్ట్ ఈ మొక్కలు పెట్టేద్దామా, పదండి. ఇంకా పాత్రనికి వచ్చాను. మొన్న లాస్ట్ టైము ఈ ఫ్లవర్ వేసాను కదా, చూసారా ఇది పింక్ రెడ్. ఇప్పుడు ఇది పింక్, మరే ఇందాక కూడా ఎలా ఉంది కదా, చూడు ఇది డార్క్ పింక్. దీని మీద రాస్తుంటాడు అది రాయలేదు. సో ఇది పింకే. సో ఫస్ట్ మనం పొజిషన్ పెట్టుకున్నాను నేను. ఇక్కడ పింక్ వేసాను కదా, అదే లైట్ పింక్ వేసాను కదా, ఇక్కడ డార్క్ పింక్ రెడ్ ఏదో ఇది ఇక్కడ వేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత ఆరెంజ్ అక్కడ పెట్టాను అనమాట. సో బాగుంటుందిలే అని చెప్పి సో అది మొత్తంగా లోపలికి పెట్టేసానండి. ఇది పైపైన తవ్వితే సరిపోదు, మంచిగా లోపలికి తవ్వి పెట్టుకోవాలన్నమాట జాగ్రత్తగానే. తర్వాత మళ్ళీ పాత మట్టి ఎప్పుడుదో తెలియదు కదా, అందుకని మంచిగానే ఇంకో కొత్త మట్టి పట్టుకొచ్చాను కదా, ఆ మట్టి అంతానే కింద వేసాను కొంచెం. ఇప్పుడు మళ్ళీ పక్కనంతా కూడా వేసుకోవాలి, ఇలాగా లోపలికంతా తీసుకోవాలి. గొయ్య చేసి గోల్డ్ దొరికింది, గోల్డ్ బార్. మమ్మీ దట్స్ నాట్ గోల్డ్. అదేరా గోల్డ్ కలర్ లో ఉన్న రాయి అంటున్నాను, గోల్డ్ రాయి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఇలా తవ్వుతున్నప్పుడు భలే గుర్తొస్తుందండి. ఇలా తవ్వుతున్నప్పుడు లంకి బిందులు దాసి ఊరు అలాగని ఊరు కదా, ఎంచకైనా తవ్వుతున్నప్పుడల్లా గుర్తొస్తుంది మనకి. ఎంచక బంగారం బారులు దొరికితే బాగున్నావు, గోల్డ్ వజ్రాలు అలాంటివన్నీ దొరికితే బాగున్నాను. ఏంటో మనకు దొరకవు ఇలాంటి రాయలు రప్పలే దొరుకుతాయి. వివేకంతో ఆలోచించండి. ఇది కూడా అయిపోయింది. ఇవన్నీ బోల్డ్ గులాబీలు పూసేయాలండి. అప్పుడు మళ్ళీ ఈ మొక్కలని ఎంత అయినాయో ఏంటో మళ్ళీ మీకు పెడతాను.
ప్రస్తుతానికి పాత్రం అయిపోయింది. గులాబీ మొక్కలు అయిపోయినాయి కదా, అది అయిపోగానే ఇక్కడికి వచ్చేసాను. ఇందులో పచ్చిమిరపకాయ మొక్కలు పెడదామని, అంటే డొక్కు ఖాళీ అయింది కదా, అలాగే ఇందులో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఈ స్పైసీ చిల్లీస్ అని పెట్టాడండి, మరి నిజంగా కారంగా ఉంటాయంటో తెలీదు. స్పైసీ చిల్లీ అని రాయడం అయితే రాశాడు. ఇంకా పెరిగి పెద్దయి కాయలు కాసి ఎలా ఉంటాయో చూడాలి. అప్పుడు కారంగా ఉన్నాయో చిల్లీస్ ఉన్నాయో లేదో చూడాలి. నేను ఒక 4 మొక్కలు 4, 6 ఎన్నో మొత్తాన్ని పట్టుకొచ్చాను. సో చూద్దాం అసలు ఎలా ఉందో. వాటర్ పోయి చేసి బాగా వాటర్ పోయా నేను పాతి వచ్చాను, మా అమ్మాయి చేత వాటర్ పోయిస్తున్నాను. జాగ్రత్తగా పోయాలి, చూసుకుని పోయాలి, ఎక్కువ పోయాలి. ఓకే, ఏదో పైపు ఎంత అడవడం కాదు. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నా. ఈవినింగ్ పూట్ల మల్లెపూలు విడుతాయని ఇప్పుడే చూస్తున్నాను నేను. చూసారండి ఫస్ట్ మల్లెపువ్వు ఇప్పుడే వస్తుంది, ఈవినింగ్ అయింది. అమ్మ మా పెరట్లో కూడా మల్లెపూలు పోతున్నాయో. లేట్ అయిపోయిందని చెప్పి ఆ గులాబీ మొక్కలు ఉన్నాయి కదా, గులాబీ మొక్కలు మాత్రం పెట్టేసి ఇంకా ఇవాళ ఇది పెడదాంలే జాస్మిన్ మొక్కలు అని చెప్పి ఇప్పుడు పెడుతున్నాను. ఇవి జాస్మిన్ గ్రాండ్ జూక్ అంటారండి ఇది. సో ఇది ఏంటంటే మనకి మామూలుగా మన ఇండియాలో అయితే మల్లెపువ్వు ఇంత లావుగా ఇంత ఉంటుంది కదా, దాన్ని బొండగా ఉంటుందండి, ఇంత ముద్దగా ఉంటుంది. చిన్న రోజ్ ఫ్లవర్ ఉంటుంది కదా, బుల్లి రోజులో గల ముద్దగా ఉంటుంది. సో ఆ ఫ్లవర్ అనుకుని తీసుకున్నాను. బట్ ఇది పూసిన తర్వాత ఆ ఫ్లవర్ వస్తుందో లేదో నాకు తెలీదు. పాట్ తీసుకోవాలి ముందు. ఈ మొక్క ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇది మొక్క, ఇది పాట్, ఇది మట్టి. మట్టి కూడా మనకి అందరికీ తెలిసిందే, మిరాకిల్ గ్రో అందరూ వాడిదే. మేము ఇక్కడ ఇదే వాడతాము. మధ్యాక సినిమా చూసాము, సినిమా చూసి 1 గంట అయిపోయిందన్న. ఇవాళ పొద్దున్నే లేచి ఫ్రెష్గానే ఏంటంటారు లెమన్ వాటర్ తాగేసి అలాగా వాకింగ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఈజీ కాదు కదా, ఈ పనులన్నీ గుర్తొచ్చినాయి నాకు. ఆయన అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడు వాకింగ్కి, నువ్వు చేసుకో అని చెప్పి. మనం ఏం చేస్తాం మరి, మనం చేసుకోవాలి కదా, మనకు తప్పదు కదా, మరి చేసుకోవాలి కదా. బేబీ టైపే కదా, ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తుంది. ఇలా దీనికి ఏమి ప్లేస్ పెద్దగా ఉన్నట్టుంది అనుకోండి, అది కంగారు పడతాయి అన్నమాట. అంటే ఎక్కడికో వెళ్ళిపోయాను నేను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇరుగ్గా ఉన్నట్టు, అంటే కొంచెం వామ్ అంటే వేడిగా ఉన్నట్టు చూసుకుంటే వాటికి ఇలా కోజీగా ఉన్నట్టు ఉంటుంది అనమాట మొక్కలకి. సో కొంచెం బాగుంటుంది వీటికి ఎప్పుడుని. సో అనుకుంటే అప్పుడు మళ్ళీ మనం మామూలుగా ఇంకొంచెం పెద్ద తీసుకుని వేసుకోవచ్చు. ఇంకా అప్పుడు భయపడదు, ఇంకా దానికి పెద్దదైపోయింది కాబట్టి ఇంకా భయపడదు. ఈ వీడియోని లేకపోతే దీన్ని ఫ్లవర్ వచ్చే వరకు ఆగి పెట్టమంటారా? అది బెటర్ ఏమంటే మీరు ఫ్లవర్ చూసినట్టు ఉంటుంది కదా. ఇది చాలా టైం బట్టి ఇలా ఉంది, చూస్తున్నారా? చిన్నది ఇప్పుడే మొదలైంది. మంచి హ్యాపీ అనిపిస్తుందండి మొక్కలు ఇలా పెట్టుకుంటే పొద్దున్నే. జనరల్గా వీకెండ్ అయితే నేను అసలు 10 అయిపోవాలి, మరి 10 అయిపోతే నేను లేకపోతే అవుతుంది నాకు. వీకెండ్ అయినా లేట్గా పడుకోలేదు, లేచేవని చెప్పి ఈ శని ఆదివారం ఫీల్ అయిపోద్ది కదా, ఇదేంటి నేను ఇంత సాటర్డే సండేలు ఇచ్చినా కూడా ఇది పడుకోవట్లేదని. అందుకనే సాటర్డే ఫీల్ అవ్వకూడదని నేను అసలు ఇంకా అర్లీగా లేగను అనమాట. ఇప్పుడు 9 మినిమం 9 అయిపోద్ది. అది ఇంకేంటంటే లేగాలా లేదా అని బెడ్ మీద అలా దొలుతూ ఉంటాం కదా, ఆ టైంకి అలా 10 అయిపోద్ది అనమాట. ఇది నెక్స్ట్ ఏంటంటే ఇది మామూలు మల్లెపువ్వు అనుకుంటున్నాను. దీనికి ఎందుకంటే ఫ్లవర్ కూడా ఉంది ఆల్రెడీ, మీకు చూపెడతాను. కనిపిస్తుందండి, ఇది ఇలా వచ్చింది. అంటే చిన్న మొగ్గలా ఉంటుంది, నార్మల్ జాస్మిన్ అనుకుంటున్నాను నేను. ఇది స్టోర్కి వెళ్ళాను కదా మీకు స్టోర్ దగ్గర పెట్టినప్పుడు, మేము వెళ్ళేటప్పటికి అందరూ క్యూలో నుంచున్నారు. మాకు దొరుకుతుందో లేదా ఏదో అనుకున్నాము. బట్ మేము వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఇలాంటి 3 మొక్కలే ఉన్నాయి. 2 మొక్కలు నేను 2 తీసుకున్నాను, ఇంకొకరు ఎవరో ఒకటి తీసుకున్నారు, ఇంకా అంతే అయిపోయింది. అంటే ఇక్కడ అందరూ దాదాపు ఇప్పుడు డాలస్లో అందరూ మన వాళ్ళే కదా, ఎక్కడికి వెళ్ళినా పెద్ద దొరకట్లేదండి. అంటే ఇంకంతనే ఇప్పుడు మనకులాగా ఆలోచిస్తారు కదా, కరెంట్ గట్లో ఉన్నప్పుడైతే ఏదైనా మొక్కలు పెద్ద ఇది ఉండేది కాదు. ఇక్కడైతే మాత్రం ఏమన్నా దొరకాలంటే కొంచెం కష్టమే. ఇది కూడా పేరు ఇవ్వలేదండి, సారీ. ఇండియాలో విరజాజులు అంటాం కదా, విరజాజి పూలు, చిన్న విరజాజి పూలు ఉంటాయి. అంటే మల్లెపువ్వు జాస్మిన్ ఆ జాతే కానీ విరజాజులు అంటాం చిన్నగానే. మనకి మామూలుగా స్టోర్లో కూడా అమ్ముతారు కదా, ఆ విరజాజి అనమాట. ఇది మొక్క ఇలా ఉంటుంది. సో
సో ఆ టైప్ అయితే బాగానే పనిచేస్తాయి. నేను మిరపకాయలు కూడా తీసుకున్నాను, బట్ ఒకసారి మళ్ళీ గార్డెన్ మొత్తం వచ్చిన తర్వాత కూడా మీకు పెడతాను నేను. సో అదండి మొక్కల గురించి. ఇంకా ఉంటాను మరి, ఎన్ని సర్దేసి ఇవాళ బర్త్డే పార్టీ కూడా ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. బై 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 బై. అది అయిపోయింది కదా, మళ్ళీ మొక్కలన్నీ పెట్టేసి బై బై చెప్పాను కదా కరెక్ట్గా ఇదే టైంలో. అందరూ మొక్కల వ్యాపారమే చేస్తున్నట్టున్నారు. ఇప్పుడే మా ఫ్రెండ్ అర్చన అని కవర్లోని కరివేపాకుని కనకాంబరం మొక్కలు పట్టుకొచ్చింది. మన ఊర్లోని మల్లెపూలు మధ్యలోని కనకాంబరాలు వేసిన మాల కట్టుకుంటాం కదా, అది గుర్తొచ్చింది నాకు. పాప నా కోసం ఇప్పుడే తెచ్చిపెట్టింది. అందుకే కరివేపాకు దొరికిందండి బాబు. ఇంతకుముందే మీకు వీడియోలు చెప్పాను కదా, నేను షాప్లో కొనడానికి వెళ్ళినప్పుడు కరివేపాకు దొరకలేదండి బాబా, అందరూ పట్టుకెళ్ళిపోయారు, మేము లేట్ అయిపోయామని. చూసారండి కరెక్ట్ టైం మళ్ళీ వచ్చింది. ఇంకా మా అక్కడ కరెంట్ కట్ట నుంచి పట్టుకొచ్చాం కదా, దాంతోపాటు ఇది కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను. అది కరివేపాకు కనకాంబరం. ఉంటాను మరి, ఇంకా అయిపోయింది. బాయ్ బాయ్.